పరిశుద్ధాత్మకి దేవుడి వాక్కే ఆహారం. మరి రోజు మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని మనం పోషిస్తున్నామా భోజ్యాన్ని ఇచ్చి? అదేవిధంగా నీరు అనేది మనందరికీ చాలా అవసరం. అదేవిధంగా ఆత్మకి నీరు అనగా ప్రార్థన. ఎంత ప్రార్థన చేస్తే అంత గొప్పగా పరిశుద్ధాత్మ దేవుని మనం పొందుకోగలుగుతాం. అందుకే లూకాసు వార్త 11వ అధ్యాయం 13వ వచనము, పరలోకమందున నా తండ్రి తనను అడుగుకొని వారికి ఇంకా ఎంతగా పరిశుద్ధాత్మను ఇచ్చిన ఊహింపుడు. ఆమె నాలియ. కాబట్టి మనం అందరము ప్రత్యేకముగా పరిశుద్ధాత్మను అడగాలండి. ఎక్కువగా ప్రతిరోజు కూడా పరిశుద్ధాత్మ లేకపోతే మనం జీవించలేం. పరిశుద్ధాత్మ దేవుడే మనకి ఆనందాన్ని, శాంతి, సమాధానాన్ని, ఐక్యతని, ప్రేమని, ఆత్మ ఫలములతో, ఆత్మ వరములతో మనం నిండుగా నింపబడి సుఖశాంతులతో వర్ధిల్లగలుగుతాము. ఎక్కడున్నా కూడా ఎన్ని సమస్యలున్నా, ఎన్ని ప్రమాదాలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని అవమానాలైనా, ఎన్ని నిందలైనా ఆ దేవాతి దేవుడు తట్టుకున్నట్లుగా దేవుడి ముద్దు బిడ్డలుగా మనం తట్టుకొని నిలబడాలంటే చేయాల్సింది ఒకటే, పరిశుద్ధమైన ఆత్మని మనలో పోషించుకోవడానికి పరిశుద్ధమైన గ్రంథాన్ని పఠించడం, ప్రార్థన అనేది చేయడం.